ఏపీ ఎలక్షన్స్కి నామినేషన్స్ వేస్తున్నారు అభ్యర్థులు. అందులో భాగంగా తమపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత ఆస్తి తమ దగ్గర ఉందనే అంశాలకు సంబంధించిన అఫిడవిట్ని వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. వాటన్నింటిని కూడా పరిశీలించినప్పుడు చాలా ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి అక్కడ ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తున్నారో పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి, ఆయన ఆస్తులు ఒకసారిగా చూస్తే కళ్ళు చెదురుతాయి అనమాట. అంటే 5,785 కోట్ల రూపాయల ఆస్తి ఆయనకు ఉంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి చరాస్తి విలువ ఇదే. అలాగే స్థిరాస్తి వచ్చి మరొక 186.63 కోట్లు ఉన్నట్టుగా చెప్పారు. ఏదో ఒక కేసు అయితే ఉంది ఆయన మీద. అప్పులు ఒక 1000 కోట్లు ఉన్నాయన్నమాట. చేతిలో ఉన్న డబ్బులు వచ్చి ఆయన 2 లక్షల రూపాయలు పైచీలకు ఉన్నట్టుగా చెప్పారు. బంగారం వచ్చి 181 గ్రాములు, భార్యకి మాత్రం 2,567 గ్రాముల బంగారం ఉన్నట్టుగా ఆయన చూపించడం జరిగింది. అంటే ఇందులో కళ్ళు చెదిరైన మాట. ఎందుకంటే ఆయనకు ఉన్న ఆస్తిని చూసి కాదు, ఆ ఉన్న ఆస్తిని ఆయన అంత ఓపెన్ గా చూపించడం అనేది. చాలా మంది తమ దగ్గర ఉన్న ఆస్తుల్ని వేరే వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టో, తమ బంధువులు లేకపోతే బినామీల పేర్ల మీద పెట్టో తమ ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తక్కువగా చూపిస్తూ ఉంటారు ఎలక్షన్స్ లో. ఇది ఓపెన్ సీక్రెట్. కానీ ఎంత ఓపెన్ గా నా దగ్గర ఇన్ని వేల కోట్లు ఆస్తుందని చెప్పడం అనేది చాలా నిజాయితీగానే చెప్పారని చెప్పాలి. బహుశా ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఈ స్థాయిలో ఆస్తులను చూపించింది అత్యధిక స్థాయిలో అయితే ఈయన అయి ఉంటుంది. దేశంలో అయితే ఇంకా ఉన్నారు, నిలేకని లాంటి వాళ్ళు అయితే ఇంతకు మించిన ఆస్తులను వాళ్ళు గతంలో చూపించిన చరిత్ర ఉంది. బట్ ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఇదే హైయెస్ట్ అమౌంట్గా అయితే ప్రస్తుతానికి పరిగణిస్తున్నారు. ఒక అభ్యర్థి తనకున్న ఆస్తులు ఇవని చెప్పడం అనేది ఇది టీడీపీకి సంబంధించినటువంటి ఒక రికార్డు ఇది. ఇక అదే సమయంలో టీడీపీకి సంబంధించి మరొక అభ్యర్థి తన మీద అత్యధిక కేసులు ఉన్నట్టుగా చూపించడం జరిగింది. అంటే అత్యధిక ఉన్నట్టుగా చెప్పలేదు, బట్ ఉన్న కేసుల రేంజ్ ఆ రేంజ్లో ఉందన్నమాట. ఆయన ఎవరో కాదు, దెందులూరు ఫైర్ బ్రాండ్ టీడీపీకి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి చింతమనేని ప్రభాకర్. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఏ పార్టీ అభ్యర్థి మీద ప్రస్తుతం లేనన్ని కేసులు 8 మీద ఉన్నాయని చెప్తున్నారు. గతంలో కేసులు 30, ఇప్పుడైతే దగ్గర దగ్గర సెంచరీకి చేరిందంట. చింతమనేనిపై రౌడీ షీట్తో పాటు 93 కేసులు నమోదయ్యాయని గతంలో తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇది కాక స్థిర చరాస్తులన్నీ కలిపి సుమారు 50 కోట్ల పైచీలకు ఉన్నట్లుగా చింతమనేని అయితే చూపించారు. అప్పట్లో ఎంఆర్ఓ వనజాక్షి ఇష్యూ మనకు తెలిసింది కదా, ఆ ఇష్యూ సహా తనపై నమోదైన కేసుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు ఆయన. అలాగే మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి చేసిన కేసులోనూ చింతమనేని ప్రభాకర్కు 2 ఏళ్ల జైలు శిక్ష అప్పట్లో పడినట్టు అప్పట్లో చాలా ప్రచారమైంది కదా, దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా అఫిడవిట్లో అయితే చూపించడం జరిగింది అంటున్నారు. సో ప్రస్తుత ఎన్నికల్లో ఎప్పటివరకు అయితే దాఖలైన నామినేషన్స్లో అత్యధిక ఆస్తి ఉన్నది, అత్యధిక కేసులు ఉంది. రెండు కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులే కావడం విశేషం. ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ వేశారు ఈరోజు. ఆయన తన ఆస్తి ఈ 5 ఏళ్లలో 114.76 కోట్లు సంబంధించినట్టుగా చెప్పారు. ఆయనకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమాలే కాబట్టి ఆ సినిమాల ద్వారా ఆయన సంపాదించిన ఆస్తి 114 కోట్లు. ఆయన 114,76,00,000 సంపాదించినట్టుగా ఆయన అఫిడవిట్లో చెప్పారు. ఇక విరాళాలు వచ్చి అందులో 20 కోట్లు విరాళాలుగానే ఖర్చు పెట్టేశారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు 73 కోట్లు, అప్పులు వచ్చి 64 కోట్లు ఆయన దగ్గర ఉన్నట్టుగా చెప్పారు. 64.26 అంటే 64,26,00,000 అప్పులు ఉన్నట్టుగా చూపించడం జరిగింది. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఎగ్జాక్ట్ అమౌంట్ వచ్చి 114,76,78,300 రూపాయలు. దీనికి సంబంధించిన ఆదాయ పన్ను 47,7,32,875. ఇది కాక జిఎస్టీకి 26,84,70,000 రూపాయలు చెల్లించినట్టుగా చూపించారు. ఇక అప్పులు వచ్చి 64,26,24,453 రూపాయలు ఆయన అప్పులు ఉన్నట్టుగా చూపించారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి అలాగే కొంతమంది వ్యక్తుల నుంచి కూడా ఒక 17,56,84,84,453 రూపాయలు వ్యక్తుల నుంచి కూడా అప్పులు తీసుకున్నారు కొంత. అందులో 46,70,00,000 రూపాయలు ఉన్నట్టుగా ఆయన చూపించడం జరిగింది. ఇది కాక విరాళాలు ఆయన ఎక్కువగా ఈ ఫండ్స్ ఇస్తూ ఉంటారు, ఆ విషయం అందరికీ తెలిసిన విరాళాలు ఇస్తూ ఉంటారు ఆయన. అందులో భాగంగా 20 కోట్లు ఆయన ఫండ్స్ ఇచ్చినట్టుగా చూపించారు. దాంట్లో జనసేనకే అంటే తన పార్టీ రన్నింగ్ కోసం ఆయన కొంత విరాళం ఇచ్చారు. అది 17,15,00,000 అందులో రూపాయలు అందులో ఉన్నట్టుగా చూపించారు. ఇది కాకుండా ఇతర వివిధ సంస్థలకు 3,32,11,717 విరాళాలు అందజేశారు. ఆ వివరాలన్నీ కూడా పొందుపరిచారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి 30,11,717 రూపాయలని ఇచ్చారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ దానికి ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే
పవన్ కళ్యాణ్ తన ఈ 5 ఏళ్లలో 114 కోట్లు సంపాదించినట్టుగా చూపిస్తే ఆయన పార్టీ నుంచి ఫస్ట్ సీడ్ దక్కించుకున్నారు జనసేన నుంచి నెల్లిమర్లకు సంబంధించిన లోకం మాధవి. ఆవిడ తన ఆస్తుల విలువ 894 కోట్ల 92 లక్షలుగా పేర్కొన్నారు. అంటే మెరాకిల్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి ఉంది, అలాగే విద్యా సంస్థలు ఉన్నాయి, వాటిలో చాలా ఆవిడకి ఆస్తులు ఉన్నాయి. సో జనసేన నాయకుడి కంటే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టుగా అయితే ఈ అఫిడవిట్లో తేలింది. మొత్తం మీద ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు అయితే ఈసారి ఎన్నికల్లో నామినేషన్స్ సందర్భంగా వాళ్ళు అఫిడవిట్లో పేర్కొంటున్నారు. ఇంకా చూడాలి, ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఈ తుదిగడు ముగిసేలోపు ఇంకెన్ని రకాలైన చిత్రాలు చూడాల్సి ఉంటుంది.